ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, బాగా వర్షం పడుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. తిరుమల, తిరుపతి రెండు చోట్ల వర్షం పడుతుంది. బాగా మంచుగా కూడా ఉన్నది. నేను నిన్న కూడా మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, హై అలర్ట్, భారీ వర్షాలు. దీని ప్రభావం వల్ల అంటే బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు అంటే ఈరోజు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్సీ జిల్లా భారీ వర్షాలు పడుతున్నాయి. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈ వర్షాలు అనేవి రేపు కూడా ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉన్నదండి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటేనండి, ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తిరుపతి ఇవాళ రేపు రావాలనుకుంటున్నారో తగు జాగ్రత్తలు తీసుకొని రండి. ప్రతిరోజు కూడా ఈరోజు రేపు నేను డెఫినెట్గా మీకు వర్షం యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల డిసెంబర్ 16 నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి తిరుమల కొండపైన తిరుప్పావ సేవ జరుగుతుంది. సుప్రభాత సేవ అనేది జరగదు. సుప్రభాత సేవ రద్దు చేసి ఈ ధనుర్మాసంలో తిరుప్పావ సేవ జరుగుతుంది. దయచేసి ఎవరైనా కానీ ఈ సేవ కోసం టికెట్లు కావాలి అనుకుంటే తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఉండదు అని ఈ సేవ. అలాగేనండి, ఈరోజు సర్వదర్శనము టోకెన్లు కోటా పూర్తిగా అయిపోయింది. రేపటికి సంబంధించి 7,000 టోకెన్లు అయిపోయినాయి. అలాగే నడక మార్గానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఒక 750 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మరొక గంటలో అయిపోతాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఉదయం 3 గంటల 30 నిమిషాలకి 50-100 రూపాయల రూములు మొత్తం 966 విడుదల చేయంగా అన్నీ కూడా ఆ సమయానికి భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ సమయానికి ఇవి కూడా అయిపోయే అవకాశం అయితే ఉన్నది. ఇక 1000 రూపాయల రూమ్లు అయితే ఉదయం అయితే విడుదల చేయలేదు, మరి కాసేపట్లో ఖచ్చితంగా విడుదల చేస్తారు. అలాగే మన ఛానల్లో నుండి ఒక భక్తులు చెప్పారు చూడండి, నాగేంద్ర బాబు గారు, మాకు 10 అవర్స్ పట్టింది నార్మల్ దర్శనానికి అని అన్నారు. ఆయన నార్మల్ దర్శనానికి వెళ్తే 10 గంటలు పట్టింది. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటేనే 10 గంటలు పట్టింది. ప్రస్తుతానికైతే రద్దీ అనేది స్లోగా పెరుగుతోంది. అయితే ఇవాళ రేపు వర్షాలు కాబట్టి ఏమైనా తగ్గే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే 10 గంటల దర్శన సమయం పడుతుందని ఆయన మనకైతే చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయం కూడా మీరు తెలుసుకోగలరు. అలాగేనండి, ఈ వీడియో ముగించే ముందు నేను మరొక ముఖ్యమైన విషయం మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ కూడా జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ యొక్క అప్డేట్ మరొక 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నది. టీటీడీ బోర్డు మీటింగ్ అనంతరము దీనిపైన ఒక సమావేశం జరిగినప్పుడు చర్చించి మనకందరికీ కూడా చెప్తారండి. రెడీగా ఉండండి. అప్డేట్ ఏ క్షణమైనా రావచ్చు. ఇక మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా అప్డేట్ ఇవ్వాలా రేపు 99% వస్తాయి. రాగానే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయలు, 500 రూపాయలు దర్శన టికెట్, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, రూములు అన్ని టికెట్లకు సంబంధించి అప్డేట్ వస్తుంది. రెడీగా ఉండండి, పోస్ట్ చేస్తా. అలాగే జనవరి నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యాంగుల విశేష హోమం టికెట్లకు సంబంధించి కూడా ఈ నెలే మనకు అప్డేట్ వస్తుంది. రెడీగా ఉండండి, అది కూడా పోస్ట్ చేస్తాను. ఇక వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు అన్నీ కూడా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు కూడా పూర్తిగా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు కదా, చంటి పిల్లల దర్శన టికెట్ ఏమైనా ప్రత్యేక దర్శన టికెట్లు ఉంటాయా అట్లా అని. ప్రతిరోజు ఉంటాయండి, కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉండవు. ఈ 10 రోజులు ఉండవు. ప్రస్తుతానికైతే సుపదం నుంచి 1 ఇయర్ లోపల పిల్లలు వెళ్ళొచ్చు. హ్యాపీగా పేరెంట్స్ వాళ్ళ బిడ్డను తీసుకొని వెళ్ళొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే. ఇక ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కూడా యథావిధిగానే మీరు వైకుంఠం 2 కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్ళి ఫామ్ నింపితే 300 రూపీస్ దర్శన టికెట్ మీకు ఇచ్చేస్తారు. వయోవృద్ధులకు, వికలాంగులకు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో అయితే ఏమీ లేవు, కేవలం ఆన్లైన్లోనే ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా కూడా కేవలం ఆన్లైన్లోనే ఉంటాయి. ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు ఏమి కూడా స్పెషల్ దర్శనాలు ఇప్పుడైతే ఏమీ లేవు. ఓకేనా. ఇక 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్లో కావాలి అనుకుంటే మీరు ఇక్కడ తిరుపతి వచ్చి అల్పిరి దగ్గర గోశాలలో హోమం టికెట్లు తీసుకోండి. లేదా తిరుమల కొండపైన అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తారు. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ వీడియో ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.